ప్లే స్కూల్ హంట్ సిరీస్ పార్ట్ 3. సో నేను ఇప్పుడు చెప్పిన క్రైటీరియా అంతా కూడా ప్రైమరీ స్కూల్కనే కాదు, హైయర్ ఎడ్యుకేషన్కి కూడా వర్తిస్తుంది. జస్ట్ ఏంటంటే మన పేరెంట్స్కి అవేర్నెస్ రావడం కోసం ఈ సిరీస్ అనమాట. సో వాట్ ఐ ఫీల్, మన పిల్లలు మన ఇంటి నుండి బయటికి వెళ్తున్నారు స్కూల్కి అంటే ఇట్స్ లైక్ ఎ సెకండ్ హోమ్. అది చాలా సేఫ్ అండ్ హైజీన్గా ఉండాలి అండ్ ప్లేఫుల్గా ఉండాలనేది నా ఫీలింగ్. వాళ్ళకి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ బాగుంటే తర్వాత అంతా కూడా బాగుంటుందనేది నా ఫీలింగ్. నేను ఒక 6 to 7 స్కూల్స్ అయితే తిరిగాననమాట. సో మా ఏరియాలో. సో దీస్ ఆర్ ద లిస్ట్. సో దీంట్లో నుండి నాకైతే ఈ టైమ్ కిడ్స్ నాకు నచ్చలేదు, ఎందుకంటే చాలా కంజెస్టెడ్ అనిపించింది. కిడ్సీ మాకు లొకేషన్ కొంచెం చాలా లోపలగా ఉంది అండ్ నాకు క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా నచ్చలేదు అండ్ టీచర్స్ కూడా కొంచెం యారగెంట్గా ఉంటారని చెప్పి నేను విన్నాను. అండ్ నెక్స్ట్ యూరో కిడ్స్ నాకు నచ్చింది, చాలా బాగుంది, మాంటెసరీ అనమాట. ఐరిస్ ఫ్లోరెట్ ఏంటంటే స్ట్రెంత్ ఎక్కువగా అనిపించింది అండ్ బిల్డింగ్ కూడా కొంచెం పాతగా అనిపించింది. అండ్ కాన్వా వచ్చేసి కొత్త బ్రాంచ్ అనమాట, ఫస్ట్ ఇయర్. అండ్ యాపిల్ వచ్చేసి మా ఇంటి దగ్గర చాలా ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్. అది ఇలా 3 అయితే స్కూల్ సెలెక్ట్ చేశాను అనమాట. సో ఇలా ఒక 4 స్కూల్స్ సెలెక్ట్ చేసి నేను వాటి ప్రోస్ అండ్ కాన్స్, టైమింగ్స్ అవన్నీ కూడా రాసుకున్నాను అనమాట. సో మొత్తానికి ఏ స్కూల్ సెలెక్ట్ చేశాను అనేది నెక్స్ట్ చెప్తాను.